హలో గైస్ సో ఈ సెషన్లో మనం ఏం చూద్దామంటే హైట్ అండ్ డిస్టెన్స్. సో చాలామంది పట్టించుకోరు కానీ ఈ సెషన్ నుంచి కూడా మనకి ఒక క్వశ్చన్ అనేది మనకి ఖచ్చితంగా వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుందండి. సో అయితే మనకి ఏఎల్పిలోని ఏ విధంగా అడిగాడో ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ మొత్తం అన్ని షిఫ్ట్లలోని ఏ షిఫ్ట్లో మనకి ఈ క్వశ్చన్స్ అడిగాడో ఇప్పుడు మనం చూద్దాం. ఓకే, సో అయితే క్వశ్చన్ మనం చూసినట్లయితే ఇక్కడ ఏమంటున్నాడు క్వశ్చను. సో దెర్ ఈజ్ ఎ 10 meters టాల్ టవర్ బిట్వీన్ 2 parallel roads అంటున్నాడు. చూడండి డయాగ్రామ్ గీస్తే మనకు అర్థమవుతుంది అనమాట. 10 meter టాల్ టవర్ బిట్వీన్ 2 parallel roads. ద యాంగిల్ ఆఫ్ డిఫ్రాక్షన్ ఆఫ్ ఏ రోడ్స్ ఫ్రమ్ ద టాప్ ఆఫ్ ది టవర్ ఆర్ 30 degrees అండ్ 45 degrees. రెండు రోడ్ల మధ్య ఒక టవర్ ఉందంట. అయితే అప్రాక్సిమేట్లీ అడుగుతున్నాడు వాల్యూ హౌ ఫార్ ద రోడ్స్ ఆఫ్ ఫ్రమ్ ఈచ్ అదర్ అని చెప్పేసి. ఇప్పుడు ఈ క్వశ్చన్ని కాన్సెప్ట్ పరంగా మనం ఆలోచించినట్లయితే ఇక్కడ యాంగిల్ ఆఫ్ డిప్రెషన్ అంటున్నాడు. ఓకేనా, ఎప్పుడైనా కింద నుంచి పైకి చూస్తే యాంగిల్ ఆఫ్ ఎలివేషన్, అదే పైనుంచి కిందకి చూసామనుకోండి అది యాంగిల్ ఆఫ్ డిప్రెషన్ అవుతుంది. అయితే సారీ, ఇక్కడ రెండు రోడ్లు ఉన్నాయి అంటున్నాడు. ఇప్పుడు ఒక రోడ్డు ఉందండి, ఒక రోడ్డు ఇలా ఉంది, ఇంకో రోడ్డు ఇలా ఉంది, ఇలా రెండు హైవేలు ఉన్నాయి అనుకుందాం. ఓకేనా, రెండు హైవేల్లో నుంచి రెండు హైవేలకి మధ్యలో స్ట్రైట్గా ఒక ఏముంది, ఒక బిల్డింగ్ ఉందనుకుందాం. ఓకేనా, ఒక బిల్డింగ్ ఉందనుకుందాం ఇలాగా. సో అయితే ఇప్పుడు ఈ బిల్డింగ్కి ఇటు మనకి ఏంటంటే ఇప్పుడు ఈ బిల్డింగ్ పైనుంచి చూస్తే కిందకి కదా. సో ఈ బిల్డింగ్ పైనుంచి చూస్తే మనకి ఏంటంటే యాంగిల్ ఆఫ్ డిప్రెషన్ ఇక్కడ కాన్సెప్ట్ నేర్చుకోండి. సో ఇప్పుడు ఇక్కడ ఒక యాంగిల్ చేసింది అనమాట. అలాగే ఇది వచ్చేసి ఇక్కడ ఒక యాంగిల్. ఓకే, సో ఇక్కడ యాంగిల్ ఎంత చేసింది 30 degrees అంటున్నాడు. ఇక్కడ యాంగిల్ 30 degrees అంటున్నాడు, ఇక్కడ యాంగిల్ 45 degrees అంటున్నాడు. ఓకేనా, సో అది ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ దీన్ని పాయింట్ పి అనుకోండి, దీన్ని క్యూ అనుకోండి, దీన్ని ఆర్ అనుకోండి. ఇప్పుడు ఈ రోడ్డుకి డిస్టెన్స్ ఉంటుంది కదా, అంతే కదా. ఈ రోడ్డుకి ఇక్కడ నేను లైన్ సరిగ్గా గీయలేదు, ఇలా గీసుకుందాం. ఈ రోడ్డుకి డిస్టెన్స్ ఉంటుంది కదా. ఓకేనా, దీన్ని క్యూ అనుకోండి, దాన్ని ఆర్ అనుకోండి. ఓకే, మధ్యలో మనకు వచ్చిన పాయింట్ని ఎస్ అనుకోండి. ఓకే, సో ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి ఆల్టర్నేటివ్ యాంగిల్స్ ఆర్ ఈక్వల్ అవుతాయి. అంటే ఇప్పుడు ఇది 45 అయితే దీని లోపల ఈ యాంగిల్ ఎంత అవుతుంది 45 degrees అవుతుంది. ఈ యాంగిల్ బయట యాంగిల్ 30 degrees అయితే ఈ లోపల యాంగిల్ ఎంత అవుతుంది 30 degrees అవుతుంది. ఓకేనా, సో అది ఇప్పుడు మన క్వశ్చన్లో ఏమడుగుతున్నాడు ఇక్కడ, హౌ ఫార్ ద రోడ్స్ ఫ్రమ్ ఈచ్ అదర్, రోడ్స్ ఎంత దూరం ఉన్నాయని చెప్పేసి అడుగుతున్నాడు అనమాట. అయితే ఇక్కడ 45 30 degrees మీ అందరికీ తెలుసు, ట్యాన్ టీటా కోసం మీకు తెలిసే ఉంటుంది. ట్యాన్ 45 degrees అంటే మనకి 1 అని అర్థం. ఓకేనా, అలాగే అసలు ట్యాన్ టీటా అంటే మీకు తెలుసు కదా, పెర్పెండిక్యులర్ బై బేస్ అని అర్థం. ట్యాన్ టీటా ఈక్వల్ టు పెర్పెండిక్యులర్ బై బేస్. అలాగే మనకి ట్యాన్ 30 degrees అంటే ఎంత 1/√3 అంటే ఇదేంటి 1 అంటే ఆపోజిట్ సైడ్. ఇప్పుడు ఎటు ఆపోజిట్ సైడ్ అయిపోతుంది, ఇక్కడ పిఎస్ అని చూసారా, ఈ మధ్యలోని మీరు కరెక్ట్గా చూసినట్లయితే మధ్యలో పిల్లర్ అనేది మనకు ఒకటి ఇటు సైడ్ వస్తుంది. ఓకేనా, ఇంకోటి ఇటు సైడ్ వస్తుంది. ఇలా ఉంటుంది యాక్చువల్గా డయాగ్రామ్ అయితే రెండు రోడ్ల మధ్య. ఓకేనా, సో ఇక్కడ మీరు పిల్లర్ చూసినట్లయితే ఇక్కడ పి అనేది ఇక్కడ పిఎస్ అనేది ఇక్కడ మనకి పిల్లర్ 1 అవుతుంది. ఓకేనా, సో ఇదేంటి ఆర్క్యూ అనేది ఏమవుతుంది ఇక్కడ √3 అవుతుంది. ఆర్క్యూ అంటే ఎవరిక్కడ, ఆర్క్యూ అంటే ఆర్ఎస్ ప్లస్ ఎస్క్యూ అన్నమాట. ఈ రెండు కలిపితే వచ్చేదే ఆర్క్యూ. అయితే ఇక్కడ ఏమంటున్నాడు 10 meters టాల్ అంటున్నాడు కదా. ఆల్రెడీ మనకి దీని హైట్ ఇచ్చేసాడు 10 meters అని ఇచ్చేసాడు. అప్పుడు అది ఏమవుతుంది ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి 30 degrees, ఇది 30 degrees. ఇక్కడ దీని ఆపోజిట్ మనం చూసినట్లయితే అది ఎంత అవుతుందంటే 10√3 అవుతుంది. ఓకేనా, 10√3 అనేది అవుతుంది. ఇక్కడ 45 degrees, ఇదంతా 45 degrees మాట. ఓకేనా, సో ఇది 10 అయితే ఇది 10 అవుతుంది. 45 degreesలో 1:1 రేషియోలో ఉంటాయి. సో డైరెక్టర్గా చెప్పచ్చు అదొక 10, ఇదొక 10√3 ఉంటుందన్నమాట. ఎంత మనకి 10√3 అంటే √3 వాల్యూ ఎంతో మీకు తెలియాలి. ఇక్కడ √3 వాల్యూ అప్రాక్సిమేట్లీ మనకి ఎంత ఉంటుంది అంటే 7 అనుకోండి. అంటే ఎంత సుమారుగా √3 వాల్యూ తెలియాలంటే మనకి
రూట్ 4 మైనస్ 1 అని రాసుకోండి. అప్పుడు ఇది 2 మైనస్ 1/2 ఇంటూ 4 అవుతుంది. సో అది 10తో మల్టిప్లై చేస్తే మనకి ఎంత వస్తుంది? 10 ప్లస్ 17.32 వస్తుంది. సో ఇది టోటల్గా 27.32 వస్తుందన్నమాట. సో ఆప్షన్ బి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. సో చాలా డిఫికల్ట్ అండి. ఇక్కడ మీరు చూసినట్లయితే చాలా తక్కువ మంది దీన్ని ఆన్సర్ చేయడం అయితే ఇచ్చారు. మరి ఇది ఎలా తీసుకున్నారో నాకైతే తెలీదు. ఓకేనా? సో అయితే క్వశ్చన్ అయితే ఇలా ఉంటుందన్నమాట. ఓకే, ఇంకో క్వశ్చన్ చూద్దాం ఎలాగడిగాడం. అయితే ఈ క్వశ్చన్ మీకు అర్థం కాకపోతే ఒకసారి మళ్ళీ చూడండి జాగ్రత్తగా. ఎప్పుడైనా సరే 30, 60 అంటే కొన్ని రేషియో వాల్యూస్ ఉంటాయి. 40 డిగ్రీస్లో 2 యాంగిల్స్ ఎప్పుడు ఒకటి 45 డిగ్రీస్ అన్నాడంటే ఖచ్చితంగా ఇది కూడా ఎంత అవుతుంది? 45 డిగ్రీస్ అవుతుంది. ఇది 90 డిగ్రీస్ యాంగిల్. ఇప్పుడు ఇది 10 మీటర్స్ అని చెప్పాడు మధ్యలోది. ఓకేనా? ఇది 10 మీటర్స్ అయితే ఇది కూడా 10 అవుతుంది. నేను ఏం చెప్పాను? ఆర్క్యూ అంటే ఆర్ఎస్ ప్లస్ ఎస్క్యూ అన్నాను కదా. ఇక్కడ ఆర్ఎస్ అంటే 10 అవుతుంది. మరి ఎస్క్యూ ఏమవుతుందిరా నాయన అంటే ఎస్క్యూ అంటే 30 డిగ్రీస్ దగ్గర మనకి √3. ఎప్పుడైనా చూడండి 30 డిగ్రీస్ ఎక్కడ ఉందో దాని దగ్గర √3 రాసుకోవాలి. ఓకేనా? సో ఆల్రెడీ హైట్ ఉంది కాబట్టి మనం 10√3 అనుకుంటాం అన్నమాట. సో ఓకేనా, దాని ఆపోజిట్ యాంగిల్ 10, మనం 10√3 అనుకుంటాం. ఓకేనా? సో ఎందుకంటే 30 డిగ్రీస్కి ఆపోజిట్ 10/√3 అయితే దీని ఆపోజిట్ ఎంత? ఇప్పుడు ఇది 30 అయితే ఇది 60 కదా. 60కి ఆపోజిట్ ఏమి ఉండాలి? 60కి ఆపోజిట్ 10√3 ఉండాలన్నమాట. సో అందుకే 10√3 వేసాను. ఈ బేసిక్ అండర్స్టాండింగ్ హైట్స్ అండ్ డిస్టెన్స్లో తెలియాలి. సో ఒకవేళ మీకు తెలియకపోతే నేను నెక్స్ట్ ప్రాబ్లమ్స్లో కూడా అవి ఒక్కొక్క చిన్న చిన్న టాపిక్స్ నేను యాడ్ చేసుకుంటూ చెప్తాను. అప్పుడు మీరు చూడండి. ఓకేనా? ఇప్పుడు మీకు అర్థమైందా ఇక్కడ నేను 10 ఎందుకు తీసుకున్నాను ఆర్ఎస్ని? సో రెండు సేమ్ కాబట్టి అది 10 అయితే ఇది 10, అది 5 అయితే ఇది 5, అలాగా సిమిలర్గా ఉంటాయన్నమాట సైడ్స్ అనేవి. సో ఇక్కడ మనం సెకండ్ క్వశ్చన్ చూసినట్లయితే ద యాంగిల్ ఆఫ్ ఎలివేషన్ ఆఫ్ ద టాప్ ఆఫ్ ఎ స్మాల్ ట్రీ ఫ్రమ్ ఏ పాయింట్ ఆన్ ఏ గ్రౌండ్ ఆఫ్ 300 meters అవే ఫ్రమ్ ద ఫుట్ ఆఫ్ ఏ ట్రీ వాస్ 30 degrees. వెన్ ట్రీ గ్రో టాలర్ ఇట్స్ యాంగిల్ ఆఫ్ ఎలివేషన్ బికమ్ 60 degrees. సో యాంగిల్ ఆఫ్ ఎలివేషన్ అంటున్నాడు ఇక్కడ. అంటే మీరు డైరెక్ట్గా మనం తీసుకోవచ్చు యాక్చువల్గా. సో ఏంటంటే ఒక ట్రయాంగిల్ ఉంది. సో ఇది మనకి ఏంటంటే ఒక ట్రీ ఉందంట. ఆ ట్రీ పెరుగుతూ ఉందంట. సో పెరుగుతూ ఉన్నప్పుడు సో యాక్చువల్గా మొదట్లో చూస్తే ట్రీ ఇంతే ఉంది. తర్వాత ఏమవుతుందంటే ఆ ట్రీ ఇలా పెరుగుతుందన్నమాట. ఓకేనా? ట్రీ ఏమవుతుంది? ఇలా పెరుగుతుంది. పెరిగి అది ఇంకొక యాంగిల్ చేసిందంట ఇలాగా. ఇది 60 degrees అంటున్నాడు. అంటే ఫస్ట్ యాంగిల్ ఎంత అని చెప్తున్నారు? 30 degrees అని చెప్తున్నారు. సో ఇది మనకి ఇచ్చిన ఇన్ఫర్మేషన్. అయితే ఇక్కడ మనకి ఏం చెప్తున్నారంటే అది 300 meters అవే అంటున్నాడు. అంటే ఇక్కడ మనకి డిస్టెన్స్ ఇస్తాడు 300 meters అని చెప్పేసి. అయితే నేనేం చెప్పాను? ఎప్పుడైనా tan 30 degrees అంటే 1/√3 అండి. అంటే సో 1/√3 అంటే మనకి ఇక్కడ ఏమవుతుంది? tan 30 అంటే ఈజీగా చెప్పాలంటే tan 30 degrees మనకి తెలిసినట్లయితే ఇది హైట్ మనం h1 h2 అనుకోండి. అంటే మనకి ఎంతో తెలియదు. ఇది h1 అనుకోండి, దీన్ని h2 అనుకోండి. ఇప్పుడు ఫస్ట్ h1 మనం చూసినట్లయితే tan 30 degrees 1/√3 అంటే దాని అర్థం ఇది ఎంత అవుతుంది? ఇక్కడ 1 part ఇక్కడ 300 అయితే సో 300/√3 కదా అవుతుంది. ఏం లేదు 30 degrees అంటే ఇది 60 degrees అవుతుంది. ఓకేనా? నార్మల్గా ఈ ట్రయాంగిల్ పరంగా మాట్లాడుకుంటే మనం. సో tan 30 degrees 1/√3 కాబట్టి 300/√3 చేస్తే ఇది మనకి ఎంత అవుతుంది? అయితే మీకు ఇక్కడ డౌట్ రావచ్చు, సార్ ఎలా సార్ మీరు డైరెక్టర్గా 300/√3 అని ఎలా తీసేసుకుంటున్నారు? మీకు డౌట్ రావచ్చు. చూడండి మళ్ళీ చెప్తున్నాను నేను. tan 30 degrees tan θ అంటే sin θ/cos θ అంటే ఆపోజిట్ సైడ్ బై ఎడ్జసెంట్ సైడ్ అంటే బేసు, ఆపోజిట్ బై బేసు అంటే p/b కదా. సో ఇప్పుడు నేనేంటి పీలో ఏముంది? h1 కదా అనుకున్నాను. h1 అది ఏమవుతుంది? బేస్ ఎంత ఉంది? 300 ఉంది కదా. అవును కదా, 300 ఉంది కదా. tan 30 అంటే 1/√3 కదా. సో 1/√3 h1/300 కదా. ఓకేనా? 300 కదా. సో ఇప్పుడు h1 ఇక్కడ వదిలేస్తే 300 అటు వెళ్తే ఏమవుతుంది? 300/√3 కదా. సో ఈ స్టెప్ని నేను డైరెక్ట్గా రాసుకున్నాను. ఇప్పుడు మీకు అర్థమైంది కదా. ఆపోజిట్ సైడ్ బై ఎడ్జసెంట్ సైడ్ ఇక్కడ h1 అనుకున్నాను, దీన్ని h2 అనుకున్నాను. సో ఇప్పుడు ఇక్కడ మీరు చూసినట్లయితే h1 = 300/√3 కదా. ఎప్పుడైనా చూడండి డినామినేటర్లో 3 ఉండకూడదు. సో అప్పుడు నేను ఏం చేస్తాను? దీన్ని √3/√3 చేస్తాను. అప్పుడు √3 × √3 ఏమవుతుంది? 3 అవుతుంది. అప్పుడు 300√3/3 అవుతుంది.
ఇప్పుడు 3 టేబుల్‌లో క్యాన్సిల్ అయిపోతుంది కదా! 3 1 జార్ 300 జార్. సో, ఇప్పుడు నాకు h1 హైట్ ఎంతొచ్చింది? 100√3 వచ్చింది. అర్థమైందా మీకు? 100√3 వచ్చింది. చాలా ఈజీ అండి హైట్స్ అండ్ డిస్టెన్స్. ఇదొక్కటి తెలిస్తే చాలు మనకి. ఇప్పుడు నేను 60 లెవెల్‌లో చూసాననుకోండి. ఇప్పుడు 60 యాంగిల్‌తో చూస్తే నాకు ఇదొక ట్రయాంగిల్ వచ్చింది కదా! ఓకేనా? ఆల్రెడీ నాకు h1 డిస్టెన్స్ వచ్చింది. ఈ h1 డిస్టెన్స్ అనేది నాకు వచ్చేసింది. సో, ఇప్పుడు నేను h2 డిస్టెన్స్ ఏం కావాలి? నాకు tan 60 డిగ్రీసే కదా! tan 60 డిగ్రీస్ ఈక్వల్ టు ఏమవుద్ది? ఆపోజిట్ సైడ్ బై ఎడ్జసెంట్ సైడ్ కదా! అంటే h2 డివైడెడ్ బై 300 కదా అవుతది. ఆపోజిట్ సైడ్ బై ఎడ్జసెంట్ ఇదొక్కటి తెలిస్తే చాలండి. ఆపోజిట్ సైడ్ డివైడెడ్ బై ఎడ్జసెంట్ అంటే మీ భాషలో మాట్లాడాలనుకుంటే బేస్. ఓకేనా? అంటే p/b అని అర్థం. సో, ఇప్పుడు tan 60 అంటే ఎంత వాల్యూ? √3 కదా! 300 ఇటు వస్తే ఏమవుద్ది? 300√3 కదా అవుతది. ఈక్వల్ టు h2. అంతే. అంటే ఇది మనకి 100 వచ్చింది. ఇది మనకి ఎంతొచ్చింది? 300√3 వచ్చింది. ఇది 100√3 వచ్చింది. వాడేం అడుగుతున్నాడు? హౌ మచ్ డిడ్ ద ట్రీ గ్రో అని అడుగుతున్నాడు. అంటే చెట్టు ఎంత పెరిగిందని అడుగుతున్నాడు. చెట్టు ఎంత పెరిగిందండి ఇక్కడ? సో, చెట్టు ఎంత పెరిగిందంటే ఫస్ట్ 100 ఉండేది 300 పెరిగిందంటే ఎంత పెరిగినట్లు? 200√3 పెరిగినట్లే కదా! ఓకేనా? h2లో నుంచి h1 తీయండి. h2 మైనస్ h1 చేస్తే 300√3లో నుంచి 100√3ని తీస్తే మనకి ఎంత వస్తుంది? 200√3 వస్తుంది. సో, ఆప్షన్ బి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. అర్థమైందా? సో, హైట్స్ అండ్ డిస్టెన్స్ ఇదే మెథడాలజీ ఉంటుందన్నమాట. టాన్ థీటా మీద బేస్ అయి ఉంటుంది మొత్తం అంతాన. ఇక్కడ థర్డ్ క్వశ్చన్ ఏమడుగుతున్నాడో చూద్దాం. ఏ ట్రీ బ్రేక్స్ అండ్ ఫాల్స్ టు ది గ్రౌండ్ సచ్ దట్ ఇట్స్ అప్పర్ పార్ట్ ఈస్ స్టిల్ పార్షియల్లీ అటాచ్డ్ టు ది స్టెమ్. అట్ వాట్ హైట్ డిడ్ ఇట్ బ్రేక్ ఇఫ్ ద ఒరిజినల్ హైట్ ఆఫ్ ద ట్రీ వాస్ 24 meters? ఇట్ మేక్స్ అనే 30 degrees యాంగిల్ విత్ ద గ్రౌండ్ అంటున్నాడు. ఒక చెట్టు ఉందంట. ఓకేనా? ఒక చెట్టు ఉందంట. ఇలాగా ఒక పొడవుగా ఒక చెట్టు ఉందంట. అయితే ఈ చెట్టు ఏమైందంటే ఒక సగం మొక్క ఏమైందంటే ఇక్కడ విరిగిపోయి అది ఇలా పడిపోయిందంట. ఓకేనా? సో, ఇలా పడిపోయిందన్నమాట. ఇలా పడిపోయిన తర్వాత గ్రౌండ్ తోటి ఇలాగ ఒక యాంగిల్ మేకింగ్ చేసిందన్నమాట. ఓకేనా? సో, యాంగిల్ మేకింగ్ చేసింది. ఎంత యాంగిల్ మేకింగ్ చేసిందంటే 30 degrees మాట. అయితే ఈ మొక్క ఇక్కడ పడిపోయింది కదా! సో, అయితే ఈ మొత్తం టోటల్ హైట్ ఇచ్చాడు మనకి. ఈ టోటల్ హైటు ఎంత అంటున్నాడు అంటే 24 meters అంటున్నాడు. ఓకేనా? అయితే ఇప్పుడు వాడు ఏమడుగుతున్నాడు? ఈ ఇరిగిపోయిన మొక్క ఉంది చూసారా? ఇప్పుడు ఇది ఉందా? ఇది ఏంటనుకున్నారు? ఇది ఇలా పడిపోయింది. ఇది ఈ రెండు ఒకటే. ఇరిగిపోయిన మొక్క అలా రాశానమాట నేను. ఇప్పుడు ఈ ఇరిగిపోయిన మొక్క మరి ఇరిగిపోయిన తర్వాత ఇదెందుకు మనకి ఇక్కడ? ఇరిగిపోయిన తర్వాత అదెందుకు మనకి? సో, ఇది ఇలా ఇరిగిపోయి పడిపోయిందన్నమాట. ఓకేనా? సో, పడిపోయిన తర్వాత మనం ఏం చేస్తామంటే ఇప్పుడు ఈ ఇరిగిపోయిన మొక్క హైట్ ఏదైతే ఉందో ఇది మనం కనిపెట్టాలన్నమాట. ఓకేనా? ఇదే మన హైపోతినస్. దీన్ని మనం కనిపెట్టాలి. ఈ మొత్తం 24 అయితే నాకు చెప్పండి. ఇది 24లో ఇప్పుడు దీన్ని హెచ్ అనుకున్నాను అనుకోండి. ఇప్పుడు ఈ హైట్ ఎంతో నాకు తెలియదు. దీన్ని నేను హెచ్ అనుకుంటాను. టోటల్ 24 అయితే దీన్ని నేను హెచ్ అనుకుంటే ఇది 24లో సగమే కదా ఉంటుంది. అంటే 24లో హెచ్ తీస్తేనే కదా దీని హైట్ తెలిసిపోతుంది. అంతే కదా! 24లో నుంచి అది తీయాలి. ఇప్పుడు నాకు ఇక్కడ మీరు గమనించినట్లయితే ఇక్కడ నేను ఏ యాంగిల్ తీసుకోవాలి? ఇక్కడ నేను హైపోతినస్ ఆపోజిట్. నీకు ఎప్పుడు వస్తాయి? నీకు ఆపోజిట్ తర్వాత హైపోతినస్ నీకు ఎప్పుడు వస్తాయి? ఎస్, సైన్ థీటాలో వస్తాయి. సైన్ థీటా ఈక్వల్ టు ఆపోజిట్ బై హైపోతినస్. సైన్ 30 degrees కదా! సైన్ 30 అంటే ఎంత? 1/2. ఆపోజిట్ అంటే ఎంత ఇక్కడ? హెచ్. హైపోతినస్ ఎంత వచ్చింది మనకి? 24 మైనస్ హెచ్ అనుకున్నాం. క్రాస్ మల్టిప్లికేషన్ చేయండి. 24 మైనస్ హెచ్ ఈక్వల్ టు 2h కదా అవుతుంది. అంతేనా? అప్పుడు మైనస్ హెచ్ ఇటు వస్తే ఏమవుతుంది? 24 ఈక్వల్ టు 2h అంటే 2h ప్లస్ హెచ్చే కదా! ఈ రెండు కలిపితే మనకి ఎంత అవుతుంది? 3h కదా అవుతుంది. అప్పుడు హెచ్ ఇక్కడ ఉంచేసి 3 అటు వెళ్తే ఏమవుతుంది? 24/3 అవుతుంది. 3 1s are 3 8s are. సో, హైట్ ఎంతమ్మా? దీని హైటు 8 meters. ఎంత? 8 meters. అంటే దాని అర్థం ఏంటి? 8 meters హైట్లో అది బ్రేక్ అయిపోయిందని అర్థం అన్నమాట. అదే కదా అడిగాడు. ఎంత హైట్లో బ్రేక్ అయిందని అడిగాడు. బ్రేక్ అయిన పాట అడగలేదు. ఎంత హైట్లో బ్రేక్ అయిందని అడిగాడు. సో, కాబట్టి 8 meters హైట్లో అది బ్రేక్ అయ్యింది. సో, ఆప్షన్ డి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. సో, ఇక్కడ మనం థర్డ్ క్వశ్చన్ చూసినట్లయితే ఏమంటున్నాడు? ఫ్రమ్ ఏ పాయింట్ ఆన్ ద గ్రౌండ్ ద యాంగిల్ ఆఫ్ ఎలివేషన్ ఆఫ్ ద టాప్ అండ్ ద బాటమ్ ఆఫ్ ఏ ఫ్లాగ్ ఈజ్ మౌంటెడ్
ఆన్ ద 18 మీటర్స్ హైట్ పోల్ అంటున్నాడు. అయితే ఒక ఫ్లాగ్ ఉందంట, ఒక దాని మీద మౌంట్ చేశారు. దాని హైట్ అంట 18 మీటర్స్ హైట్ అంట, అంటే హై అంట. సో అయితే రెస్పెక్టివ్లీ 60 డిగ్రీస్ అండ్ 30 డిగ్రీస్ అయితే హైట్ ఆఫ్ ద ఫ్లాగ్ ఎంత అని అడుగుతున్నాడు. ఫ్లాగ్ యొక్క హైట్ ఎంత అని అడుగుతున్నాడు. అంటే ఇందాకలాగే ఒక ఇక్కడ ఏంటంటే ఒక స్ట్రైట్ ఫ్లాగ్ అనేది ఒకటి ఉంది, ఓకేనా. సో అయితే దీన్ని మౌంట్ చేశారు. అయితే ఇది ఎలా ఉంటుంది అంటే చూడ్డానికి ఇంత పెద్దది ఉంటుంది, ఓకేనా, ఇంత పెద్దది ఉంటుంది. అయితే ఇప్పుడు ఫ్లాగ్ ఇక్కడ ఎగరేశారు, అయితే ఫ్లాగ్ ఎగరేశారు కానీ ఈ ఫ్లాగ్ దేని మీద వేశారంట అంటే ఒక దాని మీద, ఒక హైట్ మీద, ఒక కొండ మీద ఎగరేశారు. ఆ కొండ హైట్ ఇది, ఓకేనా, ఆ కొండ హైట్ ఇది. ఈ కొండ మీద ఫ్లాగ్ని ఎగరేశారు. ఇప్పుడు మనకి ఏమడుగుతున్నాడు అంటే ఈ ఫ్లాగ్ హైట్ అడుగుతున్నాడు. కొండ యొక్క హైట్ ఇచ్చేసాడు, ఎంత, 18 మీటర్స్ అని ఇచ్చేసాడు. ఒకటి 30 డిగ్రీస్ అంటున్నాడు, ఇంకోటి 60 డిగ్రీస్ అంటున్నాడు, ఓకేనా. ఒకటి 30 డిగ్రీస్ అంటున్నాడు, ఇంకోటి 60 డిగ్రీస్ అంటున్నాడు, ఓకేనా. రెండు యాంగిల్స్లో చూస్తున్నాడు ఒకే దగ్గర నుంచి, 30 డిగ్రీస్ అండ్ 60 డిగ్రీస్. అయితే ఇప్పుడు ఈ ఫ్లాగ్ యొక్క హైట్ ఎంత అని అడుగుతున్నాడు. ఇప్పుడు ఈ హైట్ ఎంత నాకు తెలియదు, దీన్ని హెచ్ అనుకుంటాను. అప్పుడు నాకు టోటల్ హైట్ ఎంత అవుతుంది, 18 ప్లస్ హెచ్ఏ కదా అవుతుంది. రెండు కలిపేస్తేనే కదా నాకు టోటల్ హైట్ అవుతుంది. సో ఇప్పుడు మనం ఏం చేస్తాం, యాక్చువల్గా సింపుల్ అంటే యాజ్ యూజువల్గా ఇందాకలాగే మనం ట్యాన్ని అప్లై చేస్తాం. ఇప్పుడు నేను ఒకవేళ ట్యాన్ 60 డిగ్రీస్ తీసుకున్నాను అనుకోండి, ట్యాన్ 60 తీసుకుంటే టోటల్ లెంత్ కదా, అంటే టోటల్ యాంగిల్ కదా, టోటల్ యాంగిల్ అంటే హెచ్ 18 ప్లస్ హెచ్ కదా, అంటే ట్యాన్ 60 డిగ్రీస్ ఈక్వల్ టు ట్యాన్ ఫార్ములా ఏంటి, ఆపోజిట్ సైడ్ బై ఎడ్జసెంట్ సైడ్. కానీ ఇక్కడ మీరు చూసినట్లయితే ఎడ్జసెంట్ సైడ్ నాకు ఎంతో తెలియదు, దీన్ని ఎక్స్ అనుకుంటాను. ఇప్పుడు అదే కదా లాజిక్. అక్కడ ఏంటంటే మనకి బేస్ అని మన గ్రౌండ్ యొక్క లెంత్ అని ఏం మెన్షన్ చేయలేదు వాడు. సో మనం గ్రౌండ్ లెంత్ని ఫైండ్ అవుట్ చేయాల్సిన అవసరం లేదు, ఇచ్చిన డేటాను కూడా మనం యూజ్ చేసుకోవచ్చు. దాన్ని ఎక్స్ అనుకుంటే అప్పుడు ఇది ఏమవుతుంది, 18 ప్లస్ హెచ్ డివైడెడ్ బై ఎక్సే కదా అవుతుంది. సో ట్యాన్ 60 డిగ్రీస్ అంటే √3, అంటే ఎక్స్ ఈక్వల్ టు ఏమవుతుంది, 18 ప్లస్ హెచ్ డివైడెడ్ బై √3 అవుతుంది. సో ఇది కదా మనకు వచ్చింది, అంతేనా. ఎక్స్ ఈక్వల్ టు 18 ప్లస్ హెచ్ డివైడెడ్ బై √3 అవుతుంది. ఇటువైపు ఏమి ఇచ్చాడు, ట్యాన్ 30 కదా, అంటే ట్యాన్ 30 డిగ్రీస్ ఏమవుతుంది, 1/√3 ఈక్వల్ టు ట్యాన్ 30 అంటే ఆపోజిట్ సైడ్ బై ఎడ్జసెంట్ సైడ్ అంటే 18 కదా, అంటే ట్యాన్ 30 అంటే లోపడిది ఏమి ఇచ్చాడు, 18 మీటర్స్ అని మనకు తెలుసు. 18 డివైడెడ్ బై ఎడ్జసెంట్ సైడ్ ఎక్స్. అప్పుడు ఎక్స్ ఈక్వల్ టు ఏమవుతుంది, 18√3 కదా అవుతుంది. ఏమవుతుంది, 18√3 కదా అవుతుంది. అంటే ఎక్స్ వాల్యూ 18√3 అని తెలుసు. అప్పుడు ఇక్కడ ఎక్స్ వాల్యూ మనకి ఆల్రెడీ ఇక్కడ చూసావు కదా, అక్కడ అది సబ్మిట్ చెయ్యు. సో 18√3 వేస్తే 18√3, ఈ √3 ఇటు వచ్చేస్తే ఏమవుతుంది, √3 అవుతుంది, ఈక్వల్ టు 18 ప్లస్ హెచ్ ఉంటుంది. √3 ఇంటూ √3 3 అవుతుంది. అప్పుడు 18 ఇంటూ 3 ఎంత, 18 3 ఎంత, 18 3 54, అంతేనా. 18 3 54. ఇక్కడ ఆల్రెడీ 18 ఉంది, ఇటు వచ్చేస్తే ఏమవుతుంది, మైనస్ అవుతుంది, అంటే -18 అవుతుంది. సో 54లో 18 తీసేస్తే ఎంత, 44, 44లో అంటే 36 అన్నమాట. అంటే ఈ ఫ్లాగ్ యొక్క హైట్ ఎంత, హెచ్ 36 మీటర్స్, ఓకేనా. ఆప్షన్ బి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఇది కాన్సెప్ట్ అన్నమాట, బ్యూటిఫుల్ కాన్సెప్ట్ కదా. ఇక్కడ క్వశ్చన్ మనం చూసినట్లయితే ఏం అడుగుతున్నాడో చూద్దాం, ఓకే. సో క్వశ్చన్ చూద్దాం. రమేష్ అండ్ సురేష్ ఒక బిల్డింగ్స్ ఉన్నాయి, మడ్ బిల్డింగ్స్, హ్యావ్ హైట్ 8 సెంటీమీటర్స్ అండ్ 15 సెంటీమీటర్స్ రెస్పెక్టివ్లీ. దే ఆర్ 20 సెంటీమీటర్స్ అపార్ట్. హౌ ఫార్ ఆర్ ద టాప్స్ ఆఫ్ దేర్ మడ్ బిల్డింగ్స్ ఫ్రమ్ ఈచ్ అదర్ అని అడుగుతున్నాడు. అయితే ఇక్కడ ఒకసారి మీరు గమనించాల్సింది ఏంటంటే, అయితే రమేష్ బిల్డింగ్ అంట 8 సెంటీమీటర్స్ ఉందంట, అంటే వాడి బిల్డింగ్ ఎంత ఉంది, ఓకేనా. తర్వాత ఇంకొకటి బిల్డింగ్ ఏంటి, 15 సెంటీమీటర్స్ ఉందంట, అంటే వీడి బిల్డింగ్ ఎంత హైట్ ఉంది, ఓకేనా. సో ఇప్పుడు వీళ్ళిద్దరు బిల్డింగ్ మనం చూసినట్లయితే, ఒకటి బిల్డింగ్ ఎంత 8 సెంటీమీటర్స్ ఉంది, ఇంకొకటి బిల్డింగ్ 15 సెంటీమీటర్స్ ఉంది. సో ఇప్పుడు మనం టాప్ ఆఫ్ ద బిల్డింగ్స్ వీడు డిస్టెన్స్ ఇది అడుగుతున్నాడు అనమాట. సో ఓకేనా, మనకు క్వశ్చన్ ఏమడుగుతున్నాడు అంటే, ఆ క్వశ్చన్ ఇది ఎంత అని అడుగుతున్నాడు, ఈ డిస్టెన్స్ ఎంత అని అడుగుతున్నాడు, ఓకేనా. సో టాప్ ఆఫ్ ద బిల్డింగ్ నుంచి చూస్తే ఎంత దూరం ఉంది అని అడుగుతున్నాడు. సో అలాగే వీళ్ళిద్దరు బిల్డింగ్స్ మధ్య దూరం కూడా ఇచ్చేసాడు, 24 సెంటీమీటర్స్ అని ఇచ్చేసాడు. సో ఇప్పుడు చూడండి, ఇక్కడ నేను మధ్యలో ఒక లైన్ గీసుకుంటే, గ్రౌండ్ గీసుకుంటే నాకు చెప్పండి ఇక్కడ గ్రౌండ్ డిస్టెన్స్ ఎంత అవుతుంది. ఇది 24 అయితే ఇది కూడా 24 అవుతుంది కదా,
ఇది కూడా 24 సెంటీమీటర్స్ అవుతుంది కదా. సో ఇప్పుడు ఇది 8 సెంటీమీటర్స్ అయితే నాకు ఇది కూడా 8 సెంటీమీటర్సే కదా అవుతుంది. ఇప్పుడు నాకు ఇది 8 సెంటీమీటర్స్ అయితే ఇది ఎంత అవుతుంది? 7 సెంటీమీటర్సే కదా అవుతుంది. అంతేనా కాదా? 7 సెంటీమీటర్సే కదా అవుతుంది. సో ఇప్పుడు నాకు ఈ హైట్ ఎంతో తెలియాలంటే నేను పైథాగరస్ థియరం వాడితే వచ్చేస్తుంది కదా. సో పైథాగరస్ థియరం ప్రకారంగా వాడితే నాకు ఏమవుతుంది? √24² ప్లస్ 7 స్క్వేర్ చేస్తే వచ్చేస్తుంది కదా. 576 ప్లస్ 49 625. 625 అంటే 25 కదా. ఓకేనా. సో ఆప్షన్ సి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్ అన్నమాట. ఓకే. సో ఇక్కడ 6th క్వశ్చన్ మనం చూసినట్లయితే 6th క్వశ్చన్ ఏమంటున్నాడు? అట్ ఏ పర్టికులర్ టైమ్ డ్యూరింగ్ ద డే ఓయింగ్ టు ద పొజిషన్ ఆఫ్ ద సన్ 6 feet టాల్ మ్యాన్ క్యాస్ట్ ఏ షాడో ఆఫ్ 4 feet అంట. వేరియస్ ఏ పోల్ నెక్స్ట్ టు ద మ్యాన్ క్యాస్ట్ ఏ షాడో ఆఫ్ 36 feet. వాట్ ఈస్ ద హైట్ ఆఫ్ ద పోల్ అని అడుగుతున్నాడు. హైట్ ఆఫ్ ద పోల్ ఎంత అని అడుగుతున్నాడు. అంటే ఇక్కడ మనకి యాంగిల్ ఆఫ్ ఎలివేషన్ కాదు, డిప్రెషన్ కాదు, సింపుల్గా హైట్ ఎంత అని అడుగుతున్నాడు. అంటే ఇది మనం సిమిలర్ ట్రయాంగిల్స్ అని యూజ్ చేసి చెప్పచ్చు. లేదు అంటే సింపుల్ అండి. ఇప్పుడు 6 feet మ్యాన్ ఉన్నాడు. ఇక్కడ కరెక్ట్గా గమనించండి. 6 feet మ్యాన్ ఉన్నాడు. అతని యొక్క షాడో 4 feet. అంటే 6 అడుగుల మనిషి గలకి ఎన్ని అడుగులు వచ్చింది? 4 అడుగులు వచ్చింది. అంటే 4 feet 6 వచ్చింది. అంటే 1 feet ఎంత అవుతుంది? 6/4 కదా అవుతుంది. అలాగా 36 feet ఎంత అవుతుందని అనుకుంటున్నాడు. 36 feetకి హైట్ ఆఫ్ ద పోల్ ఎంత అవుతుందని అడుగుతున్నాడు. అంటే ఇంటూ 36. 4 1s are 4 9s are 9 6s are 54. ఓకేనా. 54 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. సో ఇలా చేయొచ్చు. లేదు అనుకుంటే మనం సిమిలర్ ట్రయాంగిల్ కూడా యూజ్ చేయొచ్చు. సిమిలర్ ట్రయాంగిల్స్ అంటే ఇప్పుడు 2 ట్రయాంగిల్స్ సిమిలర్గా ఉన్నాయి అనుకోండి. ఇప్పుడు 2 ట్రయాంగిల్స్ ఉన్నాయి ఇలాగా. ఇదొక ట్రయాంగిల్, ఇదొక ట్రయాంగిల్. ఇప్పుడు నేను 2 సిమిలర్ ట్రయాంగిల్స్ నేను తీసుకున్నాను అనుకోండి. ఈ 2 సిమిలర్ ట్రయాంగిల్స్ మనం ఏం చెప్తాం? సైడ్స్ ఈక్వల్ అని చెప్తాం కదా. సో అప్పుడు ఏంటి? హైట్ ఆఫ్ ద మ్యాన్ ఈజ్ డివైడెడ్ బై 8 ఈక్వల్ టు హైట్ ఆఫ్ ద పోలు డివైడెడ్ బై 36 అని చెప్తాం. ఓకేనా. సో హైట్ ఆఫ్ ద మ్యాన్ మనకు ఆల్రెడీ ఇచ్చేసాడు కదా 6 feet అని చెప్పేసి. ఓకేనా. సో ఆ మ్యాన్ యొక్క 6 feet మనం వేసేసుకుంటాము. సో దీన్ని క్రాస్ మల్టిప్లికేషన్ చేశారనుకోండి మనకి ఈజీగా మనకి ఆన్సరు 54 వచ్చేస్తుంది అన్నమాట. ఓకేనా. ఓకే. ఐ హోప్ మీ అందరికీ అర్థమవుతుంది అనుకుంటున్నాను. ఇలా సిమిలర్ ట్రయాంగిల్స్ ప్రకారంగా అయినా మనం చేసుకోవచ్చు అన్నమాట. సో అయితే హైట్స్ అండ్ డిస్టెన్స్ నుంచి మనకి ఇంకేం క్వశ్చన్లు అడగలేదండి. సో ఈ పీడిఎఫ్ కూడా నేను పెడతాను. సో సొల్యూషన్స్ అందుకే మీకోసమని ఇక్కడ ఉంచానమాట. ఓకేనా. సో నా హ్యాండ్ రైటింగ్ అర్థమవుతుంది అనుకుంటున్నాను. సో మీ గురించి ఇక్కడ ఉంచాను కాన్సెప్ట్. ఒకవేళ మీరు రివిజన్ చేయాలనుకుంటే ఇక్కడ మీరు చూసి రివిజన్ చేసుకోవచ్చు. సో ఇలాగా 6 క్వశ్చన్స్ అనేవి వచ్చాయి మొత్తం అన్ని షిఫ్ట్లు కలిపి. అంటే హైట్స్ అండ్ డిస్టెన్స్ ఎక్కువగా ఇవ్వలేదు. బట్ నాకు తెలిసినంత వరకు మోడరేట్ పేపర్లో, డిఫికల్ట్ పేపర్లో ఖచ్చితంగా ఒక హైట్స్ అండ్ డిస్టెన్స్ క్వశ్చన్ అయితే ఉంటుందని మనం చెప్పుకోవచ్చు. సో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ కీప్ వాచింగ్. జై హింద్.